హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే వాటిని కూడా తెలియజెప్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో నేను ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను 4 వారాల నుంచి వేరే టూర్ వెళ్ళడం వల్ల వీడియోలు సరైన టైంని పెట్టలేకపోయాను. ఫ్రెండ్స్, ఇక నుంచి కంటిన్యూగా మన వీడియోలు వస్తాయి. ప్రతి వ్యక్తి చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రారంభించండి. ఈరోజు మార్కెట్లో ఎలా ఉన్నాయంటే, ఒక కస్టమరు ఒక షాప్ దగ్గరికి వస్తే ఆ కస్టమర్ ఏం చెప్తున్నాడో వినకుండానే ఆ షాప్ వ్యక్తులు మాకు అన్నీ తెలుసు అంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఇక్కడేం లేవు అని చెప్తుంటారు. అసలు వినకుండా అతను ఏం చెప్తున్నాడు, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి మనకేదో చెప్పడానికి వచ్చి ఉంటాడు, లేకపోతే అతను ఏదో కొనుక్కోవడానికి వచ్చి ఉంటాడు. అతను చెప్పాలి అనుకుంటుంది మనం తెలుసుకున్నప్పుడే మనం ఏ వ్యాపారంలో ఉన్నా ముందుకెళ్ళగలం. ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి గుర్తించండి ఫ్రెండ్స్. అందుకంటే మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఈరోజు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ చాలా వ్యాపారాల్లో పోటీ అనేది ఉంటుంది. ఈ పోటీని తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టమైపోతుంది. మరి ఇలాంటి తరుణంలో ఎలాంటి వ్యాపారం ఎంచుకుంటే మనము పోటీ నుంచి ముందుకెళ్ళవచ్చు, అలాగే పోటీని జయించవచ్చు, ఆ వ్యాపారంలో విజయం సాధించవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ కోవకే చెందిన వ్యాపారం ఈరోజు మరమరాల వ్యాపారం. అదే కొన్ని ఏరియాలో బురుగుల వ్యాపారం అంటుంటారు, కొన్ని ఏరియాలో మరమరాల వ్యాపారం అంటుంటారు. ఇది కాంపిటీషన్ అనేది చాలా తక్కువ దీనికి. ఎందుకంటే ఈ బొరుగులను అందరూ సేకరించలేదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఈ ఒక్క ఐటాన్ని సేకరించి దాన్ని హోల్సేల్గా షాపులకు ఇస్తూ తన వ్యాపారం రన్ చేస్తూ ఉంటాడు. ఇది వాస్తవంగా అయితే రిటైల్ వ్యాపారం కాదు, హోల్సేల్ వ్యాపారం. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈరోజు మార్కెట్లో ఏదో ఒక టౌన్ సెలెక్ట్ చేసుకోండి. అది ఏ టౌన్ అయినా పర్వాలేదు, ఎంత చిన్న టౌన్ అయినా కూడా దాదాపు మీకు 50 నుంచి 200 దాకా ఈ కిరాణా అంగళ్ళు ఉంటాయి. ప్రతి 10 ఇళ్లకు ఒక అంగడి ఉంటుంది. అలాగే ప్రతి బజార్లో కిరాణా అంగడి ఉంటుంది. ఈ కిరాణా సరుకులు అమ్మే వాళ్ళకి ఎటువంటి డోకా లేదు ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు మార్కెట్లో. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాను బట్టి మన వ్యాపారం ఉంటుంది. ఈరోజు ఈ బొరుగులు బట్టి వాళ్ళు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన బొరుగులు బట్టి వాళ్ళు బొరుగులు తయారు చేసి విక్రయించే వ్యక్తులు ఎక్కడున్నారో మీ పరిసర ప్రాంతాల్లో మీకు అర్థమవుతుంది. వాళ్ళ వద్ద నుంచి మీరు హోల్సేల్గా సేకరించి అవి ఆల్రెడీ అరకేజీ ప్యాకెట్లు ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్నాయి. వాళ్ళు బొరుగులు బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు అరకేజీ ప్యాకెట్లలో మనకు సప్లై చేస్తున్నారు. మనం బల్క్గా కొని మన ఇంట్లో స్టాక్ పెట్టుకొని మన చుట్టుపక్కల చిల్లర కొట్లు ఏ అయితే ఉన్నాయో వాటికి హోల్సేల్గా మనం బొరుగులు సప్లై చేస్తూ, అంటే ఒక 10% లేదా 15% మన ఖర్చులన్నీ బాగా 10-15% మార్జిన్ తోటి, లేని పక్షంలో 20% మార్జిన్ తోటి మనం ఈ మార్జిన్ పెట్టుకొని మన చుట్టుపక్కల వ్యాపారం చేసుకోవడమే ఈ బొరుగుల మరమరాల వ్యాపారం గురించి నేను చెప్పడం దాని ఉద్దేశం. చాలా అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. నేను ఈ మధ్య ఈ మరమరాల గురించి పోయిన ఒక 20 రోజుల కిందటే మీకు ఈ వీడియో చెప్పాలి. కాకపోతే నేను ఈ టూర్లో ఉండడం వల్ల చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నా కూడా ప్రతిదానికి పోటీ ఉంటుంది. కానీ మరమరాల వ్యాపారానికి ఎక్కడో తక్కువ ఉంటుంది పోటీ. కాకపోతే మనం కొంచెం ఆదాయం తగ్గించుకొని కానీ అమ్మగలిగితే మన వ్యాపారం కూడా పికప్ అవుతుంది. ఎందుకంటే 4-5 చేసే వ్యాపారం కన్నా 2 చేసే వ్యాపారాల్లోనే మనకు పెద్దగా కాంపిటీషన్ ఉండదు. ఈరోజు మార్కెట్లో ప్రతి వ్యాపారాన్ని 100 మంది చేస్తూ ఉన్నారు. ఒక బజార్కి 4 చేస్తున్నారు వ్యాపారం. అలాంటి వ్యాపారంలో మనకు పోటీ ఉంటుంది, ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలు మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ అనేది ఉండదు, అలాగే మనం ఈజీగా సక్సెస్ కాగలుగుతాం. మార్కెట్లో ఈ వ్యాపారం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు 250 గ్రాముల ప్యాకింగ్ చేస్తున్నారు, అలాగే అరకేజీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ 2 ప్యాకింగ్లలో మనకు మార్కెట్లో నడుస్తుంది ఈ వ్యాపారము. మీరు మీ ఏరియాలో ఏ నడుస్తున్నాయి, అరకేజీ ప్యాకింగ్ నడుస్తుందా, 250 గ్రామ్స్ నడుస్తుందో చూసుకొని ఈ మరమరాలను హోల్సేల్గా సేకరించి మీరు ఆ ఏరియాలో హోల్సేల్ వ్యాపారం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ వ్యక్తి అయినా చేయొచ్చు, కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, అది మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఈ మరమరాలు వస్తే ఒక ఆటో నిండా వస్తాయి. మనం వాటిని స్టోర్ చేసుకున్నప్పుడే మనం హోల్సేల్గా ఇవ్వగలము, మనకు ఆదాయం రాగలదు. ఆ స్థలము దానికి సంబంధించిన స్థలం మీకు ఆడండి, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే మీకు అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారము. మీరు మొత్తం తెలుసుకోండి. బొరుగుల మ్యానుఫ్యాక్చర్స్ అంటే బొరుగుల బట్టీలు అంటుంటారు, వాళ్ళతో మాట్లాడండి. పూర్తి సమాచారం తెలుసుకోండి. మీకు అక్కడ నుంచి అక్కడ ఎంత రేటు పడుతుంది, ఇక్కడికి వచ్చినా మీకు ఎంత రేటు అవుతుంది, మీరు ఎంత రేటుకి ఇవ్వాలి, ఇలా సమస్త
సమాచారం తీసుకుంటే వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత మనకు తెలియజే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెమ్మటే మీరు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక అద్భుతమైన వ్యాపారం మీరు ప్రారంభించడం ఉంటుంది. ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియో ఖచ్చితంగా ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.